వినాయక చవితికి పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజించాలన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. నియోజకవర్గంలోని పటాన్చెరు డివిజన్లోని గాంధీ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా చెరువులను కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27వ తేదీ గణేష్ పండుగని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశము యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ గణేష్ మండపాలు నిర్వహించుకొని మండపాలే కాకుండా ఇళ్లలో గణేషుని నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ నిమజ్జనమైన సమయంలో వాటర్ కలుషితం కాకుండా పర్యావరణం దెబ్బతినకుండా మట్టి గణేష్ని వాడాలని చెప్పి ప్రభుత్వాల డైరెక్షన్స్. ఆ డైరెక్షన్ ప్రకారంగా జీహెచ్ఎంసీ తరఫున 3 వార్డులకు 3000 గణేష్లను ఉచితంగా గణేష్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఈ ఉచిత గణేష్లే కాకుండా ఎక్కడైనా సరే మీరు మట్టి గణేష్లను తీసుకొని మీరు పూజించుకొని నిమజ్జనం చేసుకుంటే పర్యావరణం దెబ్బతినకుండా మన ప్రాంతాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి ఆ గణేష్ మహారాజు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి అడ్వాన్స్గా గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.